శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో విష్ణు పురాణంలోని 2వ భాగం బ్రహ్మాండ సృష్టి వివరణ ఇప్పుడు మనం చెప్పుకుందాం. పరాశర మహర్షి మైత్రేయునికి ఈ విధంగా చెబుతున్నాడు. మైత్రేయ, ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల దేవరహస్య కార్యాలు, వేద విద్యా విశేషాలు నాకు కరతలా మొలకలయ్యాయి. అనేక శాస్త్రాలు, గాన నృత్య విశేషాలు, చరాచర భూతగణ ప్రవర్తన నాకు వశమయ్యాయి. అవన్నీ వివరించి చెప్పగలను. కాబట్టి నువ్వడిగినవి పురాణ రూపాన చెప్తాను, విను. విష్ణువు భక్తవత్సలుడు, దేవమయుడు, దేవరక్షకుడు, విశ్వగురువు. సమస్తము విష్ణుమయమై నడుస్తుంది. ఆ దేవునికి సంబంధించి విష్ణు పురాణముగా చెప్తాను. అది వేద సమానంగా భావించు, శ్రద్ధగా ఆలించు. విష్ణు పురాణం వేదాలలో వేదం, శాస్త్రాలలో శాస్త్రం, జ్యోతిషంలో జ్యోతిషం, నీతి శాస్త్రాలలో నీతిశాస్త్రం, పురాణాలలో పురాణం, ఇతిహాసాలలో ఇతిహాసం, యోగ విద్యలలో యోగ విద్య, కావ్యాలలో కావ్యం, సకల లోక విషయం, సకల జన మనోరంజనం. పరమాత్ముడైన విష్ణుని చరిత్రగల పురాణ సంహిత అది. మునుపు బ్రహ్మదేవుడు దానిని స్వకీయ బుద్ధి విశేషముతో దక్ష ప్రజాపతికి చెప్పాడు. ఆయన పురుకుత్సుడనే రాజునకు చెప్పగా ఆ రాజు సారస్వతునకు చెప్పాడు. అతని ముఖతః నేను విన్నది విన్నట్టు నీకు చెప్తాను. మైత్రేయ, నీ వల్ల ఈనాడు పరమానందుడు, జగద్వంద్యుడు, మునిలోకస్తుత్యుడు, నిత్యుడు అయిన రమారమణుణ్ణి వర్ణించే అదృష్టం కలిగింది. నా జన్మ కృతార్థమయ్యింది అని వాసుదేవునకు నమస్కరించి, వశిష్ఠ పులస్త్య బ్రహ్మలను మనసా స్మరించి, కనులు మూసుకొని ధ్యానముద్రలో భూత భవిష్యద్వర్తమానములను తెలిసి కనులు తెరిచి ఆదరముగా శిష్యుణ్ణి చూసి ఈ విధంగా అంటున్నాడు. మైత్రేయ, జగములు తనలోన, జగములలో తాను ఉన్నందువల్ల విష్ణువును ప్రాజ్ఞులు వాసుదేవుడు అని అన్నారు. ఆ వాసుదేవుడు అంతా తన రూపమై చరాచరములు ఉంటాయి. ఆయన తన రూపం ఉపసంహరించుకుంటే సర్వం శూన్యం. అప్పుడు వాసుదేవుడు కాలపురుషుడవుతాడు. కాలం వాసుదేవుని లీలారూపం. ఆ రూపమే పగలుగా రాత్రిగా ఉంటుంది. ఆద్యంతాలు లేక విశ్వమయుడైన వాసుదేవుడు అనగా, కాలపురుషుడు అనగా నిర్వచించి ముందు వెనుకలు చెప్పడం వేదాలకు కూడా సాధ్యం కాదు. విత్తు ముందా చెట్టు ముందా అంటే ఏది ముందు ఏది వెనుక ఎవరు చెప్పగలరు మైత్రేయ? ఆ వాసుదేవుని స్వరూపం కాలప్రవృత్తి. ఆ విధంగా ఉన్న కాలపురుషుని నుంచి శబ్దం పుట్టింది. ఆ శబ్దం నుంచి ఆకాశతత్వం ఉద్భవించింది. ఆ విధంగా ఆకాశం శబ్దగుణకమయ్యింది. ఆ శబ్దానికి స్పర్శ తన్మాత్ర గుణం. ఆ స్పర్శ గుణం వల్ల వాయుతత్వం. వాయువునకు రూపం తన్మాత్ర గుణం. ఆ రూపం వల్ల అగ్నితత్వం పుట్టింది. అగ్నికి రసం తన్మాత్ర గుణం. ఆ రసం వల్ల జలతత్వం పుట్టింది. జలమునకు గంధం తన్మాత్రం. ఆ గంధం వల్ల పృథ్వీతత్వం పుట్టింది. పృథ్వీకి శబ్దాదులైదున్ను తన్మాత్ర గుణము. ఈ విధంగా పంచభూతాలు తమలోని శబ్దగుణాలు ప్రవర్తించగా వ్యాపించి విశ్వమయమై భాసించడం విష్ణుభక్తిగా భావించు. పృథివ్యప్తేజో వాయుయాకాశములనే పంచభూతాలు, శబ్దస్పర్శ రూప రస గంధ పంచకం, త్వక్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణములనే బుద్ధేంద్రియాలైదు, వాక్పాణిపాద పాయుపస్థలనే కర్మేంద్రియాలైదు, మనోబుద్ధ్యహంకారాలతో రాజస తామస సాత్విక గుణాతిశయముతో ప్రజాసృష్టి విస్తరిల్లింది. ఇది ఆదిభూత విధం. ప్రపంచమనగా ఒక దేహం. ఆ దేహధారి
లక్ష్మీ వసుధారమణుడైన కేశవుడు. కాగా ఆ ప్రభువి కానివేవీ లేవు. చరాచర స్థితులు ఆ లక్ష్మీపతి లీలలుగా గ్రహించాలి. ఈ విధంగా శ్రీపతి విశ్వమంతా తానే అయి వాసుదేవుడయ్యాడు. ఇక బ్రహ్మాండ సృష్టిని గురించి చెప్తాను, విను. పరమాత్ముడు పంచభూతమయుడు. బ్రహ్మణ్యుడు తానే అయి హరినారాయణుడై పాలకడిల్లో శేషశాయి అయి ఉన్నప్పుడు అతని రాజస వృత్తి సృష్టిక్రియను సాగించింది. ఒక నీటి బుడగను పోలి అండమొకటి ఉద్భవించింది. క్రమంగా గాఢాంధకారమునందు పెరిగింది. దానికి పైన జల, అగ్ని, వాయు, ఆకాశములు ఆవహించాయి. ఆ 4 భూతాలు ఒక్కొక్కటి 5 మార్లు కలియగా ఆ అండం మరింత పెద్దదిగా ఉబికింది. ఆ అండములోంచి ఆ నారాయణుని రాజసమూర్తి అయి సృష్టికర్తగా బ్రహ్మ అనే ఒక దివ్యమూర్తి సంభవించాడు. ఆ బ్రహ్మ చరాచర సృష్టికర్త కాగా సాత్వికమూర్తిగా విష్ణువు పోషిస్తూ ఉండడం, తామసమూర్తి అయిన రుద్రుడుగా చరాచర ప్రళయం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా బ్రహ్మాండ ప్రళయాలు విష్ణులీలలుగా ఎన్నో జరిగాయి. అలాంటి నారాయణుడి మహిమ ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా తెలిసి చెప్పలేడు అని చెప్పగా, మైత్రేయుడు, ఆచార్య, నిర్గుణుండని వేదాలు చెప్తాయి. మరి ఆ నిర్గుణమూర్తి సృష్టి స్థిత్యంతములు కలిగించడం ఎలాగా అని అడుగగా, పరాశరుడు ఈ విధంగా చెప్తున్నాడు. శ్రీ విష్ణు పురాణంలోని 2వ భాగం సంపూర్ణం. దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.